గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు నేను హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమనేది క్లారిటీ ఇవ్వటం కోసం వచ్చాను. మీకు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్లో గత 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. దీంట్లో మనకి 2018-19లో కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్, అలానే ఎస్ఐలో దగ్గర దగ్గర 32 మంది సెలక్షన్స్ జరిగినాయి. ఎస్ఐలో మనకి స్టేట్ ఫస్ట్ అనేది 2018-19లో 147 మార్కులతో జింకా శశికుమార్ వచ్చాడు. అలానే మీకు ఈ రిజల్ట్ కావాలంటే మనకి సెప్టెంబర్ 13, 2019న ఏదైతే ఈనాడు సాక్షిలో ఇచ్చాడో దాని గురించి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో, క్యాంపస్ ఎట్లా ఉంది, సో ఈ క్యాంపస్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మీకు మార్నింగ్ 5:30 నుంచి 5:30 నుంచి 7 వరకు వచ్చేసరికి గ్రౌండ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వీక్లో 7 డేస్. ఒక బ్యాచ్కి అనగా లేడీస్ సపరేట్గా ఉంటారు కోచ్, బాయ్స్ సపరేట్గా ఉంటారు కోచ్. దీంట్లో మనకి ఏ బ్యాచ్ తీసుకున్నా రోజుకి 7 గంటల క్లాసులు ఉంటుంది. మార్నింగ్ అంటే మార్నింగ్ బ్యాచ్ అయితే మార్నింగ్ బ్యాచ్, మధ్యాహ్నం బ్యాచ్ అయితే మధ్యాహ్నం బ్యాచ్, 9 to 6 అయితే 9 to 6. ఈ ఫ్యాకల్టీస్ మీకు దగ్గర దగ్గర 16 మంది ఉంటారు నాన్న. అన్ని సబ్జెక్టులు కూడా ఏ సబ్జెక్ట్ని వదలకుండా నీట్గా చేస్తాము. అర్థమెటిక్ వచ్చేసరికి ఇక్కడ టోటల్గా వచ్చేసరికి మీకు 6 మెంబర్స్ ఉంటాం. అర్థమెటిక్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్తాం మేము. ఓకే, తర్వాత దీని మీద ఏ రోజైతే అయితే క్లాసులో కంప్లీట్గా 7 hours అవుతుందో దాని మీద ఈవినింగ్ పూట అనగా క్లాస్ అయిన ఎమ్మటనే మీకు డైలీ 20 క్వశ్చన్స్ ఎగ్జామ్స్, దాని మీద పేపర్ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అయితే ఇమీడియట్గా ఇవ్వటం చేస్తున్నాము. దీంట్లో మీకు డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఎగ్జామ్స్ పక్కన పెడితే మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే క్లాసులు నడుస్తున్నాయో దాని మీద ఎవ్రీ సండే మీకు 100 క్వశ్చన్స్ పెట్టి దాని మీద టాప్ 3 మెంబర్స్కి ప్రైజ్ మనీ ఇవ్వటం జరుగుతుంది. అలానే మంత్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీ బ్యాచ్కి ఏదైతే సిలబస్ నడుస్తుందో ఆ సిలబస్ మీద 100 క్వశ్చన్స్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలానే ప్రైజ్ మనీస్ కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఓకేనా, ఇది ఎగ్జామ్ ప్రాసెస్. నెక్స్ట్ మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మొత్తం కూడా నీట్గా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుంది. దీనికి కానీ క్లాస్ మెంబర్స్ 4 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అర్థమెటిక్కి, రీజనింగ్కి 2 ఉంటాం. మీకు ఎప్పుడు కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏ డౌట్ వచ్చినా కూడా రీడింగ్ రూమ్లో అలానే లైబ్రరీలో మీకు చెప్పడం జరుగుతుంది. గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ రోస్ ఉంటాయి మీకు. ఓకేనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. బాయ్స్కి అయితే 24 hours మీకు అవైలబుల్గా ఉంటుంది. గర్ల్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 1 year పాటు మేము బయట స్టూడెంట్స్కి 9,000 తీసుకుంటున్నాం 1 year కోర్సు. ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే నార్మల్ కోర్సుతో పాటు మీరు జాయిన్ అయినందుకు గాను 1 year పాటు. ఓకేనా, 1 year పాటు ఇది ఫ్రీగా దగ్గర దగ్గర 780 వీడియోస్ ఫ్రీగా ఉంటుంది మీకు. ఓకేనా, సో మీకు ఒకసారి పాసిబుల్ అయితే మాకు బ్రాంచ్ని విజిట్ చేయండి. డైరెక్ట్గా ఒక్కసారి విజిట్ చేసి డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది. మా యొక్క స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా ఇప్పుడు ఉన్నటువంటి తగ్గట్టుగా క్లాసులు నడుస్తున్నాయా లేదా, 2016 నుంచి 19 మధ్యలో మనకి పేపర్స్ ఎలా ఇస్తున్నాడు, ఆ లెవెల్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నారా లేదని మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. నా పేరు ఢిల్లీ బాబు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీని. ముందుగా మనం ఈ హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో మరియు గ్రూప్ 2 కోచింగ్లో నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా హర్షిత్ రాణిస్తోంది. ప్రస్తుతం ఈ హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 అన్ని క్లాసులు నడుస్తున్నాయి. ముందుగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ విషయంగా తీసుకుంటే ఈ యొక్క లైట్ లేక కాంతి అనే ఒక టాపిక్ని మనం చూసినట్లయితే, లైట్, ఈ కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. మన చుట్టూలో ఉన్నటువంటి ఈ కాంతి అనేదేమో ఒక శక్తి స్వరూపం అయితే, బేసిక్గా కాంతి కూడా ఒక విద్యుత్ అయస్కాంత వికిరణం, లేక విద్యుత్ అయస్కాంత తరంగం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. లైట్ సాధారణంగా కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అయితే కాంతి అధ్యయనాన్ని ఆప్టిక్స్ లేదా దృశ్యశాస్త్రము అని పిలుస్తారు. ఈ కాంతి అధ్యయనాన్ని
దృశ్యశాస్త్రము అని పిలిచారు, ఆప్టిక్స్. ఈ కాంతి అధ్యయనాన్ని ఆప్టిక్స్ అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సాధారణంగా మన యొక్క కంటిలో దృష్టి జ్ఞానానికి కారణమైన నాడి పేరు ఆప్టిక్ నాడి. ఈ ఆప్టిక్ నాడి పేరు మీదుగా కాంతి అధ్యయనాన్ని ఆప్టిక్స్ లేదా దృశ్యశాస్త్రం అని, మన కన్నుంది మన కంటికి సంబంధించిన అధ్యయనాన్ని ఆప్థమాలజీ అని, కంటికి సంబంధించిన డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా కాంతి, ఈ కాంతి విషయంగా తీసుకుంటే ఈ కాంతిలో కాంతి అధ్యయనాన్నేమో దృశ్యశాస్త్రం అని పిలిచినట్టయితే, కాంతిని ఉత్పత్తి చేసే పదార్థాలను ఏమంటారు? కాంతి జనకాలు అని పిలుస్తారు. ఈ కాంతిని ఉత్పత్తి చేసే పదార్థాలను కాంతి జనకాలు అని పిలిస్తే, సాధారణంగా ఈ కాంతిని ఉత్పత్తి చేసే ధర్మం ఆధారంగా పదార్థాలు రెండు రకాలు. ఒకటేమో స్వయం ప్రకాశకాలు, ల్యూమినస్ బాడీస్. రెండోదేమో గౌణ ప్రకాశకాలు, నాన్ ల్యూమినస్ బాడీస్. స్వయం ప్రకాశకాలు, ఈ యొక్క స్వయం ప్రకాశకాలు అంటే కాంతిని తనంతట తాను ఉత్పత్తి చేసే పదార్థాలను స్వయం ప్రకాశకాలు అని, కాంతిని తమపై పతనమైన కాంతిని పరావర్తనం చెందించే వాటిని గౌణ ప్రకాశకాలు లేదా నాన్ ల్యూమినస్ బాడీస్ అని పిలుస్తారు. కాంతి సాధారణంగా ఈ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఆర్ దోస్ దట్ గివ్ ఆఫ్ ద లైట్ ఆన్ ఇట్స్ ఓన్. కాంతిని తమంతట తాము స్వయంగా ఉత్పత్తి చేసే పదార్థాలనే స్వయం ప్రకాశకాలు అన్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్వయం ప్రకాశకాలు కూడా రెండు రకాలు. ఒకటేమో నేచురల్ ల్యూమినస్ బాడీస్, సహజ స్వయం ప్రకాశకాలు. ఈ సహజ స్వయం ప్రకాశకాలు ఉన్నాయి, కాంతిని తమంతట తాము ఉత్పత్తి చేసే వాటిని సహజ స్వయం ప్రకాశకాలు అన్నారు. వీటిలో సూర్యుడు, సన్, నక్షత్రాలు, మినుగురు పురుగులు, ఈ సూర్యుడు, నక్షత్రాలు, ఈ మినుగురు పురుగులు, ఇవన్నీ కూడా సహజ స్వయం ప్రకాశకాలు. రెండవది కృత్రిమ స్వయం ప్రకాశకాలు. ఈ కృత్రిమ స్వయం ప్రకాశకాలుగా తీసుకుంటే విద్యుత్ బల్బు, కొవ్వొత్తి, ఇవన్నీ కూడా ఈ కృత్రిమ స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దెన్ వన్ నాన్ ల్యూమినస్ బాడీస్, గౌణ ప్రకాశకాలు. ఈ నాన్ ల్యూమినస్ బాడీస్ ఉన్నాయి. నాన్ ల్యూమినస్ బాడీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ డు నాట్ గివ్ ఆఫ్ లైట్. కాంతిని ఇవ్వకుండా, కాంతిని ఉత్పత్తి చేయకుండా తమపై పతనమైన కాంతిని పరావర్తనం చేస్తే వాటిని గౌణ ప్రకాశకాలు లేకుంటే నాన్ ల్యూమినస్ బాడీస్ అన్నారు. ఈ గౌణ ప్రకాశకాలు ఈ నాన్ ల్యూమినస్ బాడీస్కి ఎగ్జాంపుల్స్గా టేబుల్, బెంచ్, బోర్డ్, చంద్రుడు, మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఈ నాన్ ల్యూమినస్ బాడీస్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. బేసిక్గా ఈ కాంతి కిరణం ఉంది. ఈ కాంతి కిరణం అనేది లైట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ కాంతి కిరణం అనేది ఈ యొక్క విద్యుత్ అయస్కాంత వికిరణంలో ఒక భాగం అనుకుంటే, లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. వెన్ కాంతి అనేది ఒక సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే, సరళరేఖా మార్గంలో ప్రయాణించే కాంతినే మనము కాంతి కిరణము, రేస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ కాంతి కిరణం అనేది ఒక సరళరేఖ. అదే కాంతి కిరణం అనేది ప్యారలల్ బీమ్, ఒక సమాంతరంగా స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉండే దీన్ని ప్యారలల్ బీమ్, సమాంతరము అని పిలుస్తారు. అదే కాంతి కిరణం ఒక బిందువు నుంచి వికేంద్రీకరణ అవుతూ ఉండే, దూరంగా వెళ్తూ ఉండే, ఈ వికేంద్రీకరణం అవుతూ ఉండే దీని వికేంద్రీకరణ కాంతి కిరణము అని. అలా కాకుండా కాంతి కిరణాలన్నీ కూడా ఒక బిందువు వద్ద కలుస్తూ ఉండే, ఇలా ఇవన్నీ ఒక బిందువు వద్ద కలుస్తూ ఉండే దీనేమో కన్వర్జెంట్ బీమ్, ఒక కేంద్రీకృత కాంతి కిరణం అని పిలుస్తారు. సాధారణంగా ఈ కేంద్రీకృత కాంతి కిరణాలు, వికేంద్రీకృత కాంతి కిరణాలు, ఈ యొక్క సమాంతర కాంతి కిరణాలు, ఇవన్నీ కూడా మనకేమో ఈ యొక్క కాంతి కిరణానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, బేసిక్గా ఈ కాంతి కిరణాలు ఉన్నాయి.
ఈ కాంతి కిరణాలు అనేవి స్ట్రైట్ లైన్ పాత్, సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ కాంతి కిరణాలు అనేవి స్ట్రైట్ లైన్ పాత్, ఈ యొక్క సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. కాంతి కిరణాలు స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవ్వడానికి, సరళరేఖా మార్గంలో ప్రయాణించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కాంతి వేగం ఎక్కువగా ఉండడమే. ఈ కాంతి ఉంది, సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కాంతి ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంత వేగంతో, అత్యధిక వేగంతో కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి కాంతి ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ పాత్, సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంతి ఏమో స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటే, సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే, దీనికి అభిముఖంగా ఆపోజిట్గా నేను ఒక ఒపాక్యూ బాడీ, అపారదర్శక వస్తువును ఉంచాను. నేను ఒక అపారదర్శక వస్తువును ఉంచితే ఈ ఒపాక్యూ బాడీ గుండా, అపారదర్శక వస్తువు గుండా కాంతి ప్రయాణించకుండా ఏమవుద్ది, మనకు దాని యొక్క నీడ, షాడో అనేది ఏర్పడుతుంది. అంటే ఈ నీడలు ఏర్పడుతున్నాయి అంటే కారణం కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణము, లేకుంటే స్ట్రైట్ లైన్ పాత్, నీడ. ఈ నీడ ఉంది. ఈ నీడ అనేది ఒక రంగులేని ప్రాంతము. బేసిక్గా మనం అందరూ అనుకుంటూ ఉంటాం నీడ అనేదేమో ఒక నలుపు రంగులో ఉంటుందని. మనకు నలుపు రంగులో కనబడుతుంది, కానీ బేసిక్గా నీడ అనేది ఒక రంగులేని ప్రాంతం. ఈ నీడ వస్తువు యొక్క ఆకారం, షేప్, ఈ వస్తువు యొక్క ఆకారము లేదా షేప్ గురించి తెలియజేస్తుంది నీడ. ఈ వస్తువు యొక్క ఆకారాన్ని తెలియజేయడమే కాకుండా ఈ నీడ అనేది, షాడో అనేది ప్రధానంగా 2 రకాలు. ఒకటి ప్రచ్ఛాయ, అంబ్ర. ఒకటేమో ప్రచ్ఛాయ, అంబ్ర. ఇంకోటేమో పాక్షిక ఛాయ, పెనంబ్ర. ఒకటేమో ప్రచ్ఛాయ, ఇంకోటేమో పాక్షిక ఛాయ, పెనంబ్ర. మనం చూస్తూ ఉంటాం, ఇది ఒక నీడ అనుకుంటే నీడలో మధ్యలో ఎక్కువ గాఢంగా డార్క్గా ఉంటుంది. ఈ మధ్యలో గాఢమైన భాగాన్ని అంబ్ర, ప్రచ్ఛాయ అని. దీని చుట్టూ తేలికపాటి మసకబారిన భాగం ఉంటుంది. ఈ తేలికపాటి మసకబారిన భాగాన్ని పాక్షిక ఛాయ లేకుంటే పెనంబ్ర అని పిలుస్తారు. సాధారణంగా చూడండి, ఈ నీడ ఉంది. ఈ నీడల విషయంగా తీసుకుంటే నీడలేమో 2 రకాలు. ఒకటేమో ప్రచ్ఛాయ, ఇంకోటేమో పాక్షిక ఛాయ. ఈ నీడలను మన నిజ జీవితంలో, మన డే టు డే లైఫ్లో వేర్ వి యూజ్, ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, నెంబర్ 1, ఈ నీడ ఆధారంగా కాలాన్ని కొలుస్తారు. నీడ ఆధారంగా కాలాన్ని కొలిచే పరికరాన్ని సన్ డయల్ లేదా నీడ గడియారము లేదా సౌర గడియారము అని పిలుస్తారు. ఈ సన్ డయల్ లేదా నీడ గడియారము లేదా సౌర గడియారం అని పిలుస్తారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏకైక నీడ గడియారం ఎక్కడుంది అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక నీడ గడియారం ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక నీడ గడియారాన్ని ఏర్పాటు చేశారు, ఈ సన్ డయల్. అదేవిధంగా నెంబర్ 2, తోలు బొమ్మలాట, పప్పెట్ షో. ఈ తోలు బొమ్మలాట మనం చూసే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే సినిమాలో చూస్తూ ఉంటాం. లేదు, పూర్వకాలంలో ఈ యొక్క రామాయణ మహాభారతాలు ఉన్నాయి. రామాయణ మహాభారతాలను ఈ యొక్క తోలు బొమ్మల ద్వారా మనకు పల్లెల్లో ఈ యొక్క తోలు బొమ్మల ద్వారా రామాయణ మహాభారతాల గురించి చెప్పేవారు. ఇంకా చెప్పాలంటే మనం దశావతారం సినిమా చూసామనుకోండి. దశావతారం సినిమాలో ఒక దేవుని పాట, ముకుంద దేవుని పాట ఉంది. ఆ దేవుని పాటలో ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క లీలలను తోలు బొమ్మల ఆట ద్వారా మనకు చూపుతూ ఉంటారు. అంటే నీడ, షాడో, నీడ ఏర్పడాలి అంటే మనకు ప్రధానంగా 3 రకాల వస్తువులు కావాలి. ఒకటేమో కాంతి జనకం, లైట్ అవసరం అవుతుంది. 2, అపారదర్శక వస్తువు,
ఒపాక్యూ బాడీ కావాలా. మూడవది స్క్రీన్, తెర. ఒకటేమో కాంతి జనకము, రెండేమో అపారదర్శక పదార్థం, మూడవది తెర. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మనకేమో నీడలు అనేవి ఏర్పడతాయి. ఈ నీడలు అనేవి ఏర్పడతాయి. తోలుబొమ్మలాట ప్రాచీన కాలంలో ఈ యొక్క రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఈ రామాయణ మహాభారతాలను దేని ఆధారంగా ఆడేవాళ్ళంటే తోలుబొమ్మలాట ఆడేవారు. దెన్ వన్ సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం ఉంది. ఎందుకు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? అమావాస్య రోజు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే స్ట్రైట్ లైన్లో ఒకే సరళరేఖ వచ్చి చంద్రుడు నాడు చంద్రుని యొక్క నీడ భూమిపై పడితే ఈ చంద్రుడి నీడ భూమిపై పడడం వలన మనకు ఎవరు కనబడరు? సూర్యుడు కనపడడు. ఈ చంద్రుని యొక్క నీడ భూమిపై పడడం వలన మనకు సూర్యుడు కనపడడు. కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం కూడా దేని వలన ఏర్పడుతుంది? నీడల వలనే ఏర్పడుతుంది. అలాగే చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. ఈ చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యుడు, భూమి, చంద్రుడు. సూర్యుడు, భూమి, చంద్రుడు మూడు ఒకే స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వలన, అంటే భూమి యొక్క నీడ కంప్లీట్గా చంద్రుడిపై పడితే మనకు ఎవరు కనపడరు? చంద్రుడు కనపడడు. ఈ చంద్రుడు కనపడకపోతే ఈ గ్రహణాన్ని చంద్రగ్రహణము అని పిలుస్తారు. అంటే నీడ ఆధారంగా కాలాన్ని కొలిచే పరికరం సన్డైల్, తోలుబొమ్మలాట, సూర్యగ్రహణం ఏర్పడడం, చంద్రగ్రహణం ఏర్పడడం. ఇంకా చెప్పాలంటే పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా ఉంది. ఈ పిన్ హోల్ కెమెరా పనిచేయడం ఇవన్నీ కూడా కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణము లేకుంటే కాంతి యొక్క స్ట్రైట్ లైన్ పాత్ ఆఫ్ లైట్, సరళరేఖా ప్రయాణానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ కాంతి కిరణాలు అనేవి రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఇవి రుజుమార్గంలో ప్రయాణించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కాంతి వేగం ఎక్కువగా ఉండడమే. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఫాస్ట్గా పోతుంది. కాబట్టి అంత వేగంతో వెళ్ళినప్పుడు కాంతి కిరణం ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ పాత్లో మాత్రమే ట్రావెల్ అవ్వాలా. దెన్ వన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనము. రిఫ్లెక్షన్ ఈజ్ ద బౌన్సింగ్ ఆఫ్ లైట్ రేస్ ఆఫ్ ఎ సర్ఫేస్. ఇది ఒక ఉపరితలం అనుకుంటే ఒక ఉపరితలంపై కాంతి కిరణం పతనమై తిరిగి అదే తలంలో పరావర్తనమైంది, అదే తలంలో ప్రయాణించింది, బౌన్సింగ్ బ్యాక్. అదే తలంలో ప్రయాణించడాన్ని మనం ఏమని పిలుస్తాము? కాంతి పరావర్తనం అని పిలుస్తారు. ఈ యొక్క కాంతి కిరణాలు ఉన్నాయి. ఈ కాంతి కిరణాలు పరావర్తనమయ్యే తలాన్ని పరావర్తన తలము అని పిలుస్తారు. పరావర్తన తలము లేకుంటే దీన్నే మనము దర్పణ తలము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దీన్ని దర్పణ తలము అని పిలుస్తారు. సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్, దీన్నే మనము దర్పణ తలము అని పిలుస్తారు. ఈ కాంతి కిరణం పతనమవుతుంది కదా, దీనేమో ఇన్సిడెంట్ రే, పతన కిరణము అని పిలుస్తారు. ఈ కాంతి కిరణము పతనమయ్యే కిరణాన్ని పతన కిరణము, ఇన్సిడెంట్ రే అని. ఈ కాంతి కిరణం ఏ బిందువు వద్దనైతే పతనమవుతుందో ఈ బిందువును పతన బిందువు, ఈ బిందువును ఏమని పిలిచారు? పతన బిందువు అని. చూడండి, ఈ పతన కిరణం తలంపై పతనమై తిరిగి మరలా ఏమైంది? అదే తలంలో ప్రయాణించింది. అదే తలంలో ప్రయాణిస్తే దీనిని పరావర్తన కిరణము అని పిలిచారు. దీన్ని ఏమని పిలిచారు? పరావర్తన కిరణము, రిఫ్లెక్టెడ్ రే అన్నారు. చూడండి, ఈ తలానికి దర్పణ తలం ఉంది. ఈ దర్పణ తలానికి పతన బిందువు నుంచి దర్పణ తలానికి లంబంగా గీసినటువంటి ఈ రేఖ, పతన బిందువు నుంచి
దర్పణ తలానికి లంబంగా గీసిన ఈ రేఖను లంబము లేకుంటే నార్మల్ లైన్ అని పిలుస్తారు. లంబము లేకుంటే నార్మల్ లైన్ అని పిలుస్తారు. హియర్ ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ యాంగిల్ ఇన్సిడెంట్ రే, లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణము అని, లంబానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని పిలుస్తారు. పతన కిరణాన్ని యాంగిల్ ఐతోను, పరావర్తన కిరణాన్ని యాంగిల్ ఆర్తోను సూచిస్తారు. చూడండి, లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణము యాంగిల్ ఐ అని, లంబానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణాన్ని ఏమని పిలిచారు? పరావర్తన కోణము యాంగిల్ ఆర్ అని పిలిచారు. సాధారణంగా ఇక్కడ చూడండి, ఇదేమో పతన కోణం, ఇదేమో పరావర్తన కోణం. మరి దీని పరిస్థితి ఏంటి? దేనికి? ఈ యొక్క పతన కిరణానికి దర్పణ తలానికి మధ్య గల కోణాన్ని గ్లాన్సింగ్ కోణము అని పిలుస్తారు. దీని ఏమని పిలుస్తారు? గ్లాన్సింగ్ కోణము లేకుంటే పరావర్తన తల కోణము అని పిలుస్తారు. ఈ గ్లాన్సింగ్ కోణము లేకుంటే పరావర్తన తల కోణము దీన్నేమో యాంగిల్ ఏతో సూచిస్తారు. అలాగే పరావర్తన కిరణానికి పరావర్తన తలానికి మధ్య గల ఈ కోణాన్ని కూడా గ్లాన్సింగ్ కోణము అని పిలుస్తారు. ఏమని పిలిచారు దీన్ని? గ్లాన్సింగ్ కోణము అని పిలవడం జరుగుతుంది. బేసిక్గా ఇదేమో కాంతి యొక్క పరావర్తన విషయంగా తీసుకుంటే, ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టివ్ రే అండ్ ద నార్మల్ ఆల్ ఇన్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే పరావర్తన నియమము, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ పరావర్తన నియమాలు అన్నారండి. ఈ పరావర్తన నియమాలు అంటే ఏ లేదు, ఇది ఒక తలం, దీన్నేమో పతన కిరణం అన్నారు, దీన్నేమో పరావర్తన కిరణం అన్నారు, దీన్నేమో లంబం అన్నారు. ఇలా అనుకుంటే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్నేమో పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని, లంబానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ పిలిస్తే, ఈ పరావర్తన నియమాల్లో పతన కిరణము, పరావర్తన కిరణము, లంబం ఈ మూడు కూడా ఒక సమతల పరావర్తన తలానికి ఒకే వైపున ఒకే తలంలో ఉంటాయి. నెంబర్ 2, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏ సందర్భంలోనైనా పతన కోణము పరావర్తన కోణం ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఈ రెండు విషయాలనే పరావర్తన నియమాలు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ పిలుస్తారు. చూడండి, ఏ సందర్భంలో అయినా పతన కోణము పరావర్తన కోణం ఎల్లప్పుడు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఈ పతన కోణము పరావర్తన కోణం సమానంగా ఉన్నాయి అంటే బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక కాంతి కిరణం. ఓ కాంతి కిరణం ఒక సమతలంపై ఇలా పతనమైంది. ఓ కాంతి కిరణం ఒక సమతలంపై 30 డిగ్రీల కోణంతో పతనమైంది. 30 డిగ్రీల కోణంతో పతనమైతే పరావర్తన కోణం ఎంత అన్నాడు. పరావర్తన కోణం ఎంత ఏమవుద్ది? పతన కోణము పరావర్తన కోణము ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. పతన కోణం 30 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా ఏమవుతుంది? 30 డిగ్రీలే అవుతుంది. ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా, ఒక కాంతి కిరణం ఒక సమతలంపై 30 డిగ్రీల కోణంతో పతనమైంది. మరి అదే కాంతి కిరణం పరావర్తన తలంతో చేసే కోణం ఎంత అన్నాడు. పరావర్తన తలంతో చేసే కోణము అంటే ఏంటి? ఇది పరావర్తన తలము, ఇది పతన కిరణం. ఈ కోణాన్ని ఏమన్నాం మనము? గ్లాన్సింగ్ కోణం ఉన్నాం. బేసిక్గా గ్లాన్సింగ్ కోణం ఏమవుతుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, లేదా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 90 డిగ్రీస్. మనమేమో యాంగిల్ ఏ కావాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఐ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? యాంగిల్ ఐ ఎంత? 30 డిగ్రీలు. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్
30 ఏమవుతుంది 60 degrees 60 డిగ్రీలు అవుతుంది. అంటే ఏంటి, ఈ పతన కోణం 30 అయితే పరావర్తనం కూడా 30 అవుతుంది. కానీ గ్లాన్సింగ్ కోణం పరావర్తన తలకోణం ఉంది, ఈ పరావర్తన తలకోణం ఏమవుతుంది 60 డిగ్రీలు అవుతుంది. వాళ్ళు ఇదే క్వశ్చన్ ఉంది, సేమ్ క్వశ్చన్ ఉంది. ఈ సేమ్ క్వశ్చన్ని ఓ కాంతి కిరణం ఉంది, ఓ కాంతి కిరణం దర్పణ తలంతో, ఓ కాంతి కిరణం దర్పణ తలంతో 20 డిగ్రీల కోణం చేసింది. క్వశ్చన్ బాగానండి. ఓ కాంతి కిరణం, ఈ దర్పణ తలంతో 20 డిగ్రీల కోణం చేసింది. 20 డిగ్రీల కోణం చేస్తే పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఎంత అన్నాడు. ఇది 20 అయితే ఇదేమవుతుంది 70 డిగ్రీలు అవుతుంది. ఇది 70, ఇది కూడా ఏమవుతుంది 70 డిగ్రీలు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం 70 + 70 మొత్తం ఏమవుతుంది 140 డిగ్రీస్ అవుతుంది. అంటే మొత్తం మీద ఇలా అడుగుతాడు ఈ కాంతి పరావర్తనం. అంటే పరావర్తనం అంటే ఏంటి, కాంతి కిరణాలు ఏదైనా ఒక సమతలంపై పతనమై తిరిగి అదే తలంలో ప్రయాణిస్తే దాన్ని కాంతి పరావర్తనం అన్నారు. ఈ కాంతి పరావర్తనంలో ఈ పరావర్తన నియమాలు ఉన్నాయి. ఈ పరావర్తన నియమాలు అన్ని దర్పణ తలాలకు వర్తిస్తాయి. అవి పుటాకార దర్పణం అవ్వచ్చు, కుంభాకార దర్పణం అవ్వచ్చు, సమతల దర్పణం అవ్వచ్చు. ఏ దర్పణానికైనా అన్ని దర్పణ తలాలకు ఈ యొక్క కాంతి పరావర్తనం జరుగుతుంది. ఈ కాంతి పరావర్తనం ఉంది. బేసిక్గా ఈ కాంతి పరావర్తనం 2 రకాలు. వన్ ఈజ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్, క్రమ పరావర్తనము. రెండవది డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, క్రమరహిత పరావర్తనం. క్రమ పరావర్తనము అంటే ఇది ఎప్పుడు కూడా స్మూత్ సర్ఫేసెస్, ప్లేన్ సర్ఫేసెస్ జరుగుతుంది. ఇట్స్ ఏ సిస్టమాటిక్ రిఫ్లెక్షన్, ఒక సిస్టమాటిక్గా జరుగుతుంది యొక్క క్రమ పరావర్తనం. రెండవది డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, క్రమరహిత పరావర్తనం. ఇది గరకు తలాలపైన, రఫ్ సర్ఫేసెస్, ఈ యొక్క గరకు తలాలపైన ఈ క్రమరహిత పరావర్తనం అనేది జరుగుతూ ఉంటుంది. బేసిక్గా నేనున్నాను, ఈ బోర్డు ఉంది, ఈ బోర్డులోని అక్షరాలు చదువుతున్నాను. ఈ బోర్డులోని అక్షరాలు నాకు కనబడుతున్నాయి అంటే ఈ బోర్డు అనేది ఒక నునుపు తలం కాబట్టి ఈ బోర్డులో జరిగే యొక్క పరావర్తనము అనేది ఏ పరావర్తనం అవుతుంది, క్రమ పరావర్తనం అవుతుంది. అదే నేను ఎదురు వ్యక్తిని చూస్తున్నాను, ఎదురు వ్యక్తిని చూస్తూ ఉంటే ఎదురు వ్యక్తి ఎలా ఉంటాడు, మనకు నుదురు ముందుకు, కళ్ళు లోపలికి, ముక్కు ముందుకి, ఎగుడు దిగుడుగా ఉందిగా. ఎగుడు దిగుడుగా ఉంటే ఈ తలాన్ని ఏమని పిలుస్తారు, గరకు తలం అంటారు, లేదా రఫ్ సర్ఫేస్ అని పిలుస్తారు. అంటే నేను ఎదురు వ్యక్తిని చూస్తున్నాను అంటే అది ఏ పరావర్తనం అవుతుంది, క్రమరహిత పరావర్తనం. ఈ బోర్డు ఉంది, ఈ బోర్డులో ఉన్నటువంటి అక్షరాలు చదువుతున్నాను అంటే దాన్ని ఏమన్నారు, క్రమ పరావర్తనం అన్నారు. బేసిక్గా ఈ పరావర్తనం ఉంది, ఈ పరావర్తనము అనేది ఎన్ని రకాలు, 2 రకాలు. ఒకటేమో క్రమ పరావర్తనం, ఇంకోటేమో క్రమరహిత పరావర్తనం. మరి పరావర్తనం బేసిక్గా దేనిలో జరుగుతుందంటే దర్పణము, మిర్రర్. దర్పణం ఉంది, ఈ దర్పణము లేకుంటే ఈ యొక్క మిర్రర్, ఈ దర్పణంలో పరావర్తనం జరుగుతుంది. దర్పణము అంటే అద్దము. మామూలుగా మనం ఇంట్లో ముఖం చూసుకునే అద్దాలు ఉన్నాయి. ముఖం చూసుకునే అద్దాలకు వెనక వైపున పూత పూస్తుంటారు. ఇదొక అద్దం అనుకుంటే వెనక వైపున దేంతో పూత పూస్తుంటారు వాళ్ళు, సిల్వర్ బ్రోమైడ్, లేకుంటే దాన్ని ఏమన్నారు, ఈ సిల్వర్ బ్రోమైడ్ ఉంది, ఈ సిల్వర్ బ్రోమైడ్తో పూత పూసారు. ఈ సిల్వర్ బ్రోమైడ్తో పూత పూసిన గాజు పలకనే దర్పణము లేకుంటే అద్దము అన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి అద్దాలు ఎవరు తయారు చేశారంటే రోమన్స్. ఎవరాళ్ళు, రోమన్లు. ఈ రోమన్లు తయారు చేశారు. మరి ఈ యొక్క రోమన్లు అద్దాలకు సీసం పూత పూశారు, లెడ్. ఈ రోమన్లు అద్దాలకు ఏం పూత పూశారు, సీస పూత పూశారు. క్రీస్తు పూర్వమే అద్దాలను ఉపయోగించి శత్రువుల యొక్క నౌకలు తగలబెట్టాడు. అతను ఎవరంటే ఆర్కిమెడిస్.
ఎవరైనంటే ఆర్కిమెడిస్. క్రీస్తు పూర్వమే అద్దాలను ఉపయోగించి శత్రువుల యొక్క నౌకలు ఓడలుండే. ఈ శత్రువుల యొక్క నౌకలు లేకుంటే ఈ ఓడలను తగలబెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ఆర్కిమెడిస్. దెన్ సాధారణంగా అద్దాలు ఉన్నాయి. అద్దాలు రెండు రకాలు. నెంబర్ 1 సమతల దర్పణాలు, ప్లేన్ మిర్రర్స్. ఒకటేంటి సమతల దర్పణాలు. నెంబర్ 2 గోళాకార దర్పణాలు, స్పెరికల్ షేప్ మిర్రర్స్. ముందుగా ప్లేన్ మిర్రర్, సమతల దర్పణం అంటే ఇంటిలో ముఖం చూసుకునే అద్దం. మన ఇంట్లో మనమేమో ఒక అద్దం ముందు నిలబడుకున్నాం అనుకుందాం. మన ఇంట్లో మనమేమో ఒక అద్దం ముందు నిలబడుకుంటే ఏమవుద్ది? నెంబర్ 1 అద్దం ముందు నిలబడుకొని చూస్తే మనకు మన ముఖాలు ఎన్ని కనబడతాయి? ఒకటే కనబడుతుంది. ఆ ఒక ముఖం నిటారుగా కనబడుతుందా, తలకిందులుగా కనబడుతుందా? నిటారుగా కనబడుతుంది. నిటారుగా కనబడుతుంది కాబట్టి దీనిని ఏమని పిలుస్తారంటే మిథ్యా ప్రతిబింబం, విర్చువల్ ఇమేజ్ అని పిలుస్తారు. ప్రతిబింబం ఎప్పుడూ కూడా నిటారుగా కనబడితే దాన్ని ఏమని పిలుస్తారు? విర్చువల్ ఇమేజ్. అంటే దీనిని తెరపైన పట్టలేము, స్క్రీన్ పైన పట్టలేము. అటువంటి ప్రతిబింబాన్ని విర్చువల్ ఇమేజ్ అని పిలుస్తారు. మనము ఇంటిలో ముఖం చూసుకుంటున్నాం. ఇంట్లో ముఖం చూసుకున్నప్పుడు మనకు వచ్చే ఆ యొక్క ప్రతిబింబం నిటారుగా ఏర్పడుతుంది. ఈ నిటారుగా ఏర్పడిన ప్రతిబింబం ఏ ప్రతిబింబం అంటే మిథ్యా ప్రతిబింబం. చూడండి, అద్దం నిలబడుకొని అద్దం ముందు నేను కుడి చేత్తో రాస్తూ ఉన్నాను. అద్దం ముందు కుడి చేత్తో రాస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఎడమ చేత్తో రాస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్నే లేటరలీ ఇన్వర్టెడ్ పార్శ్వ విలోమము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దాన్ని పార్శ్వ విలోమం అంటారు. అంటే బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. అంబులెన్స్ ఉంది. ఈ యొక్క అంబులెన్స్ వాహనాలపైన ఇలా అంబులెన్స్ అనే రివర్స్లో రాసి ఉంటారు. అంబులెన్స్ వాహనాలపైన ఇలా రివర్స్లో రాయడానికి కారణం ఏంటి? లేటరల్ ఇన్వర్షన్. మనం ఏదైనా బైక్లో వెళ్తూ ఉంటే మనకి వెనక వైపు అంబులెన్స్ వస్తే మనం అద్దంలో చూసామనుకోండి, అద్దంలో చూస్తే మనకు అంబులెన్స్ ఎలా కనపడాలా? అంబులెన్స్ అనే పదం ఎడమ నుంచి కుడికి కనపడాలి. కాబట్టి ఇలా అంబులెన్స్ వాహనాలపై ఇలా రాయడం జరుగుతూ ఉంటుంది. దెన్ 1 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అంటే ఒక అద్దం ఉంది. అద్దం ముందు నేను ఎంత దూరంలో నిలబడి ఉన్నానో అద్దం లోపల ఏర్పడే ఈ ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఏర్పడుతుంది. అంటే నాకు అద్దానికి 10 మీటర్ల దూరం ఉంటే అద్దానికి లోపల ఏర్పడే ఈ ప్రతిబింబానికి కూడా ఎంత దూరం ఉంటుంది? 10 మీటర్లే ఉంటుంది. నేను అద్దం ముందు 10 మీటర్ల దూరంలో నిలబడి ఉంటే ఇమేజ్ ఫామ్ అయింది, ప్రతిబింబం ఏర్పడింది. మరి వస్తువుకు ప్రతిబింబానికి మధ్య దూరము ఎంత అన్నారు అనుకోండి. వస్తువుకు ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అంటే ఇదో 10 మీటర్లు, ఇదో 10 మీటర్లు, మొత్తం ఎంత అవుద్ది? 20 మీటర్లు. క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. నాకు అద్దానికి మధ్య దూరం 10 మీటర్లు ఉంటే అద్దానికి ప్రతిబింబానికి కూడా 10 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అంటే ఇదో 10, ఇదో 10, మొత్తం ఏమవుతుంది? 20 మీటర్లు అవుతుంది. దేనిలో? సమతల దర్పణాలు, ప్లేన్ మిర్రర్లో. ఈ యొక్క సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వస్తువు సైజు ప్రతిబింబం సైజు కూడా ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. నేను ఒక అద్దం ముందు నిలబడుకుంటే నా యొక్క సైజు ఎంత ఉందో ఈ లోపల అద్దం లోపల ఇమేజ్ సైజు కూడా అంతే ఉంటుంది. ఇదేమో ప్లేన్ మిర్రర్. ఇవే కాకుండా బేసిక్గా ఈ యొక్క దర్పణం మిర్రర్లో ప్రతిబింబాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే బేసిక్గా చూడండి, ఈ దర్పణం ఉంది, సమతల దర్పణం. ఈ సమతల దర్పణం ముందు నేనేమో ఇక్కడ నిలబడుకున్నాను.
నేనేమో ఇక్కడ నిలబడుకుంటే నేను అద్దం ముందు వేగంతో పరిగెడుతున్నాను. వేగంతో పరిగెడుతుంటే లోపల ఏర్పడే ప్రతిబింబం అనేది రెట్టింపు వేగంతో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. రెట్టింపు వేగంతో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అదే నా ఎత్తు హెచ్, నా ఎత్తు అనేది హెచ్, నా ఎత్తు హెచ్ అనుకుంటే నేను అద్దం లోపల నా పూర్తి ప్రతిబింబం కనబడాలంటే చిన్న అద్దం పెట్టుకున్నాను. చిన్న అద్దం పెట్టుకుంటే నా ముఖం పూర్తిగా కనబడుతుందా? కనబడదు. మరి నేను హెచ్ అనుకుంటే నా ముఖం పూర్తిగా కనబడాలంటే ఆ సమతల దర్పణం అనేది కనీసం h/2 ఉండాలి. ఎంత ఉండాలి? h/2 ఉండాలి. నేనున్నాను. నా ఎత్తు 2 మీటర్లు అనుకుంటే 2 మీటర్ల ఎత్తు కలిగిన నేను పూర్తిగా అద్దంలో కనబడాలి అంటే ఆ అద్దం యొక్క ప్రతిబింబం, అద్దం యొక్క ఎత్తు కనీసం ఎంత ఉండాలి? 1 మీటర్ ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ 1 మీటర్ కంటే తక్కువ ఎత్తుంటే మనకు నా యొక్క పూర్తి ప్రతిబింబం అద్దంలో కనబడుతుందా? కనబడదు. అలాగే ఆవర్తనము, మ్యాగ్నిఫికేషన్, ఆవర్తనము లేదా మ్యాగ్నిఫికేషన్ ఉంది. ఆవర్తనము అంటే బేసిక్గా ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. ప్రతిబింబం ఎత్తుకు వస్తువు ఎత్తుకు హైట్ ఆఫ్ ద రేషియో బిట్వీన్ హైట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ప్రతిబింబం ఎత్తుకు వస్తువు ఎత్తుకు మధ్య గల నిష్పత్తినే మనం ఏమని పిలుస్తాము? ఆవర్తనం అని పిలుస్తారు. సమతల దర్పణాలలో ప్రతిబింబం ఎంత ఏర్పడుతుందో వస్తువు ఎత్తు కూడా అంతే ఉంటుంది. అంటే వస్తువు ఎత్తు 4 మీటర్లు ఉంటే ప్రతిబింబం ఎత్తు కూడా 4 మీటర్లే ఉంటుంది. 4/4 ఏమవుతుంది? 1. అంటే సమతల దర్పణాల యొక్క ఆవర్తనం విలువ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది? +1గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆవర్తనం ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఉంది. ప్రతిబింబం అనేది నిటారుగా ఏర్పడితే, ప్రతిబింబం నిటారుగా ఏర్పడితే ఆవర్తనం ఎప్పుడు కూడా ధనాత్మకంగా తీసుకుంటారు. అదే ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడితే ఆ ప్రతిబింబం యొక్క ఆవర్తనాన్ని రుణాత్మకంగా, నెగటివ్గా తీసుకుంటారు. మనకు ఈ సమతల దర్పణాలలో ప్రతిబింబం ఎలా ఏర్పడింది? నిటారుగా ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సమతల దర్పణాల యొక్క ఆవర్తనాన్ని ఎలా తీసుకుంటాం? మనము ప్లస్ ధనాత్మకంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమతల దర్పణాలు ఉన్నాయి. ఈ సమతల దర్పణం ఉంది బేసిక్గా ప్లేన్ మిర్రర్. ఈ సమతల దర్పణాలలో ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఒకే ఒకటి ఏర్పడుతుంది. అదే మనము స్వీట్ షాప్కో, బార్బర్ షాప్కో, గోల్డ్ షాప్కో పోయామనుకోండి, ఈ స్వీట్ షాప్కో, బార్బర్ షాప్కో, గోల్డ్ షాప్కో పోతే మన ప్రతిబింబాలు అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. అనేక ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయంటే కారణం ఏంటి అంటే, ఇది ఒక అద్దం అనుకోండి, ఒక అద్దాన్ని ఇంకో అద్దాన్ని, ఒక అద్దాన్ని ఇంకో అద్దాన్ని ఇలా కొంత కోణం చేస్తూ అమర్చుతారు. ఒక అద్దానికి ఇంకో అద్దానికి ఇలా కొంత కోణం చేస్తూ అమర్చుతారు. ఇటువంటి అద్దాలను ఏటవాలు దర్పణాలు అని పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారు? ఏటవాలు దర్పణాలు అని పిలుస్తారు. ఈ ఏటవాలు దర్పణాలలో నెంబర్ ఆఫ్ ఇమేజెస్, అనేక ప్రతిబింబాలు ఏర్పడుతూ ఉంటాయి. బేసిక్గా 2 దర్పణాలు ఉన్నాయి. ఈ 2 దర్పణాల మధ్య కోణం ఎంత తీసుకున్నాం? ఇక్కడ టీటా. ఎంత తీసుకున్నాం? టీటా. 2 దర్పణాల మధ్య కోణం టీటా ఉండే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య, ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే n = 360 degrees బై టీటా. ఎప్పుడు n అనేది ఆడ్ నెంబర్, బేసి సంఖ్య అయితే, అదే n = 360 degrees బై టీటా -1. n అనేది ఈవెన్ నెంబర్ అయితే, n సరి సంఖ్య అయితే n = 360 degrees -1గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 దర్పణాలు ఉన్నాయి. ఈ 2 అద్దాల మధ్య కోణం, 2 అద్దాల మధ్య కోణం 45 డిగ్రీలు. 2 అద్దాల మధ్య కోణం 45 డిగ్రీలు. ఇదొక అద్దం,
ఇదొక అద్దం, కోణం ఏమో 45 డిగ్రీలు. 45 డిగ్రీలు ఉంటే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే బేసిక్గా ఏం చెప్పుకున్నా, 360 డిగ్రీస్ బై టీటా ఎంత వస్తుంది? 360/45 8 వస్తుంది. 8 సరి సంఖ్య, బేస్ సంఖ్య సరి సంఖ్య కాబట్టి ఏం చేయాలా? -1 ఏమవుతుంది? 7 ప్రతిబింబాలు ఏర్పడతాయి. సేమ్ క్వశ్చన్, రెండు అద్దాల మధ్య కోణం 40 డిగ్రీలు అయితే ఎన్ని డిగ్రీలు అయితే? 40 డిగ్రీలు అయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? సేమ్ 360/40 ఎంత అవుతుంది? 9. 9 సరి సంఖ్య, బేస్ సంఖ్య బేస్ సంఖ్య అలానే ఉంచేస్తే సరిపోతుంది. రెండు అద్దాలు ఉన్నాయి. రెండు దర్పణాలను ఒకదానికొకటి లంబంగా అమర్చితే, ఎలా అమర్చితే? లంబంగా అమర్చితే. రెండు అద్దాలను ఒకదానికొకటి లంబంగా అమర్చితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అన్నాడు. లంబంగా అమర్చాము అంటే కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. ఈ లంబంగా అమర్చితే కోణమేమో మనకు 90 డిగ్రీస్ అయింది. 90 డిగ్రీస్ అయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఏమవుద్ది? 360 డిగ్రీస్ బై 90 ఏమైంది? 4. 4 సరి సంఖ్య, బేస్ సంఖ్య సరి సంఖ్య కాబట్టి ఏం చేయాలా? -1. ఎన్ని వస్తాయి? 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి. సేమ్ రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చితే, ఎలా అమర్చితే? ప్యారలల్ టు ఈచ్ అదర్. 2 మిర్రర్స్ ఆర్ కంబైన్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సమాంతరంగా అమర్చితే కోణం ఏమవుతుంది? టీటా = 0 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? 360 డిగ్రీస్ బై 0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ, అనంతమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఎప్పుడు? రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చితే. ఇదొక అద్దము, ఇదొక అద్దం. ఒక అద్దాన్ని ఇంకో అద్దాన్ని ప్యారలల్గా కంబైన్ చేస్తే, సమాంతరంగా అమర్చితే మనకు ఇన్ఫినిట్ అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇలా మామూలుగా ఈ యొక్క అద్దాలను ఒకదానికొకటి కొంత కోణం చేసి అమర్చుతారు. ఇవే కాకుండా ఈ సమతల దర్పణాలను మన నిజ జీవితంలో పెరిస్కోప్, ఈ పెరిస్కోప్ ఉంది. ఈ పెరిస్కోప్ తయారీలో కూడా వాడతారు. వాట్ అబౌట్ పెరిస్కోప్? చూసారా పెరిస్కోప్ని ఎప్పుడైనా? పెరిస్కోప్ ఉంది. ఈ పెరిస్కోప్ ఇలా జెడ్ ఆకారంలో ఉంటుంది. ఈ పెరిస్కోప్ ఏమో జెడ్ ఆకారంలో ఉంటుంది. పెరిస్కోప్లో మొత్తం మీద 2 సమతల దర్పణాలు వాడతారు. ఇక్కడో అద్దాన్ని, ఇక్కడో అద్దాన్ని వాడతారు. 2 సమతల దర్పణాలు వాడతారు. ఈ ఒక్కో అద్దాన్ని 45 డిగ్రీల కోణంతో అమర్చుతారు. ఒక్కో అద్దాన్ని 45 డిగ్రీల కోణంతో అమర్చుతారు. ఇక్కడ జాగ్రత్త గమనించాలా, ఒక అద్దాన్ని ఇంకో అద్దాన్ని వాళ్ళు కలపలేదు. సపరేట్గా ఒక్కో అద్దాన్ని 45 డిగ్రీల కోణంతో అమర్చారు. కాబట్టి పెరిస్కోప్లో ఒకే ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. అది కూడా నిటారుగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? నిటారుగా ఏర్పడుతుంది. మనం ఒక వస్తువును చూసాము అంటే, చూస్తే పెరిస్కోప్ నుంచి ఒకే ప్రతిబింబం ఏర్పడుతుంది. అది కూడా నిటారుగా ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఒక్కో దర్పణాన్ని 45 డిగ్రీల కోణంతో అమర్చారు కాబట్టి పెరిస్కోప్. మరి పెరిస్కోప్ని ఎక్కడ వాడతారు? మన నిజ జీవితంలో ఈ పెరిస్కోప్ని సోల్జర్స్, సైనికులు ఉన్నారు. బంకర్లోని సైనికులు, యుద్ధం ఉంటుంది. యుద్ధ సమయంలో భూమి లోపల గొయ్యి తీసుకొని ఉపరితలంపై జరిగే విషయాలు చూస్తూ ఉంటారు. ఇలా ఈ ఉపరితలంపై జరిగే విషయాలు చూడడానికి సైనికులు గోతిలోని యుద్ధభటుడు, అలాగే సబ్మెరైన్ జలాంతర్గామి, ఈ సబ్మెరైన్స్ లేదా జలాంతర్గామి ఉన్నాయి. ఈ సబ్మెరైన్లో సైనికులు కూడా సముద్ర ఉపరితలంపై జరిగే విషయాలు చూడడానికి ఏం వాడతారు? పెరిస్కోప్ను వాడతారు. ఇందుకే సబ్మెరైన్, దీన్ని జలాంతర్గామి అన్నారు.
ఈ సబ్మెరైన్ని డేవిడ్ బుష్నెల్ కనుక్కున్నారు. ఎవరైనా? డేవిడ్ బుష్నెల్. ఈ డేవిడ్ బుష్నెల్ అనే శాస్త్రవేత్త సబ్మెరైన్ కనుక్కున్నాడు. ఈ సబ్మెరైన్లో కూడా ఏం వాడతారు? పెరిస్కోప్ వాడతారు. అంటే సమతల దర్పణాలలో ఏర్పడు పరావర్తన ప్రతిబింబం, సమతల దర్పణాలలో ఏర్పడు పరావర్తన ప్రతిబింబం అనే సూత్రం ఆధారంగా ఈ పెరిస్కోప్ పనిచేస్తుంది. పెరిస్కోపే కాకుండా కెలిడయోస్కోప్, ఈ కెలిడయోస్కోప్ ఉంది. ఈ కెలిడయోస్కోప్లో కూడా మనమేమో ఈ యొక్క సమతల దర్పణాలను వాడతారు. ఈ కెలిడయోస్కోప్లో ఇలా ఉంది. ఇది ఒక స్తూపాకార పాత్ర. ఈ స్తూపాకార పాత్రలో 3 సమతల దర్పణాలు వాడతారు. ఈ 3 సమతల దర్పణాలను దర్పణానికి మధ్య కోణం 60 డిగ్రీలు ఉంటుంది. దీంట్లో అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. దేనిలో? ఈ యొక్క సమతల దర్పణాలలో ఏర్పడు అనేక పరావర్తన ప్రతిబింబాలు అనే సూత్రం ఆధారంగా ఈ కెలిడయోస్కోప్ పనిచేస్తుంది. ఈ కెలిడయోస్కోప్ని మామూలుగా పిల్లలు ఆట వస్తువుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జాతరలలో, తిరణాలలో దొరుకుతూ ఉంటాయి ఈ యొక్క కెలిడయోస్కోప్. దాన్ని జాగ్రత్తగా ఇలా చూసామనుకోండి, దానిలో ఓ 4 గాజు ముక్కలు ఉంటాయి. ఈ 4 గాజు ముక్కలు కాస్త మనకు అనేక గాజు ముక్కలుగా కనబడుతూ ఉంటాయి. దేనిలో? కెలిడయోస్కోప్లో. ఇలా ఇవన్నీ కూడా సమతల దర్పణాలు లేదా ప్లేన్ మిర్రర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క సమతల దర్పణాలు ఉన్నాయి. ఈ సమతల దర్పణాల విషయంగా తీసుకుంటే, సమతల దర్పణాలను ఇలా స్వీట్ షాపుల్లో, బార్బర్ షాపుల్లో, గోల్డ్ షాపుల్లో ముఖం చూసుకోవడానికే కాకుండా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ఈ ప్లేన్ మిర్రర్కి సంబంధించి ఒక ప్రీవియస్ బిట్ తీసుకుందాం. ఏమడిగాడంటే, ఒక సమతల దర్పణంలో ఈ యొక్క ప్లేన్ మిర్రర్లో ఒక వ్యక్తి అద్దానికి 6 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నాడు. ఒక వ్యక్తి 6 మీటర్ల దూరంలో నిలబడి ఉంటే క్వశ్చన్ ఏమన్నాడంటే, అతనికి లోపల ఏర్పడే ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అన్నాడు. ఏమవుద్ది? అతనికి అద్దానికి 6 మీటర్లు, అద్దానికి లోపల ఏర్పడే ప్రతిబింబానికి కూడా 6 మీటర్లు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం 12 మీటర్ల దూరం ఏర్పడుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా అడిగాడు. ఏమడిగాడంటే, బేసిక్గా ఏం జరిగింది అంటే అడిగాడు, అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. అంబులెన్స్ వాహనాలపై ఇలా రివర్స్ రాసి ఉంటారు. ఈ రివర్స్ రాసి ఉండడానికి కారణమైన కాంతి లక్షణం ఏంటి అన్నాడు. అంబులెన్స్ వాహనాలపై ఇలా రివర్స్ రాసి ఉండడానికి కారణమైన కాంతి లక్షణం ఏంటి అంటే కాంతి పరావర్తనం. ఏమవుద్ది? కుడి చేత్తో రాస్తూ ఉంటే ఎడమ చేత్తో రాస్తుంది. మనకు అద్దం నుంచి చూస్తే రివర్స్లో కనబడుతుంది. కాబట్టి దీనికి కారణం ఏంటి? కాంతి పరావర్తనంగా తీసుకోవడం జరుగుతుంది. ఇదేమో ఈ యొక్క కాంతి పరావర్తనం మరియు ప్లేన్ మిర్రర్స్ యొక్క సమతల దర్పణాలు. ఓకే, థ్యాంక్ యూ.